హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. అలాగే 3 టీ స్పూన్స్ బటర్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ వామును వేసి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్ డఫ్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సాఫ్ట్గా ఉంటుంది పిండి. దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తూ మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్గా షేప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పిండి మొత్తం బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీలు తయారు చేసుకుందాం. చపాతీలు తయారు చేయడానికి ముందుగా పొడి పిండిని చల్లుకొని ఇలా రోలర్తో చపాతీలు తయారు చేసుకోవాలి. చపాతీలు రెడీ చేసిన తర్వాత ఇలా రౌండ్ షేప్లో ఉన్నటువంటి కట్టర్ని తీసుకొని చపాతీ మొత్తం సర్కిల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సర్కిల్స్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండినంతా కూడా రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా ఐస్ షేప్లో వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూపిస్తున్న విధంగా ఐస్ ప్రిపేర్ చేయండి. అలాగే ఒక స్పూన్ సహాయంతో ఇలా మౌత్ షేప్లో కట్ చేసుకోవాలి. స్మైలీస్ రెడీ అయ్యండి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగతా పిండిని కూడా చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఉన్న చిన్న గ్రేటర్ని తీసుకొని చపాతీ మొత్తాన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండినంతా కూడా రిమూవ్ చేద్దాం. ఇప్పుడు టూత్ పిక్ సహాయంతో ఐస్ అండ్ స్పూన్తో స్మైలీస్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత స్మైలీస్ని ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న ట్రయాంగిల్స్ కూడా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగిలిన పిండితో ఒక పెద్ద స్మైలీని కూడా ఫ్రై చేసుకుందాం. అంతేనండి, గోధుమ పిండితో ప్రిపేర్ చేసే స్నాక్స్ రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.